హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆప్టిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ బేస్డ్ ప్యాటర్న్స్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. సో దీంట్లో మేజర్గా 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ సింటాక్స్ ట్రీ. సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ ద లీఫ్ నోడ్స్. థర్డ్ వన్ ఫైండ్ ద నల్లబుల్. ఫోర్త్ వన్ ఫైండ్ ద ఫస్ట్ పొజిషన్. ఫిఫ్త్ వన్ ఫైండ్ ద లాస్ట్ పొజిషన్. సిక్స్త్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఫాలో పొజిషన్. సో ఫస్ట్ మనం సింటాక్స్ డ్రా చేయాలి. నెంబర్ ద లీఫ్ నోట్స్, లీఫ్ నోట్స్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఫైండ్ ద నలబుల్, సో నలబుల్ నోట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఫస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, లాస్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫాలో పొజిషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము నల్లబుల్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ టేబుల్ ఫాలో కావాలండి. ఫస్ట్ పొజిషన్ కనుక్కుంటున్నాం అనుకోండి, ఈ టేబుల్ ఫాలో కావాలి. లాస్ట్ పొజిషన్ కనుక్కునేటప్పుడు ఈ టేబుల్ ఫాలో కావాలి. సో ఫాలోకి మాత్రం స్పెషల్గా ఇక్కడ 2 ఆపరేటర్స్ ఇచ్చాడు. ఒకటి డాట్, సెకండ్ వన్ వచ్చేసి స్టార్. సో డాట్ వచ్చినప్పుడు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సిటీ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ C1, ఎన్ ఈజ్ స్టార్, దెన్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్. సో ఈ టేబుల్లో నల్లబుల్ ఇచ్చారు, ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు, లాస్ట్ పొజిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మాత్రము ఫాలో ఇచ్చారు. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ ఏ బై బి, డిఏ బై బి హోల్ స్టార్, ఏ బి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మనము దీనికి సింటాక్స్ ట్రీని డ్రా చేయాలి. సో ఫస్ట్ లైన్ ఏముందండి, క్రియేట్ సింటాక్స్ ట్రీ. సో ఈ సింటాక్స్ ట్రీని మనం ఏ విధంగా డ్రా చేస్తామంటే, సో ఇక్కడ ఫస్ట్ స్లాష్ ఏ బై బి తీసుకోండి. ఫస్ట్ వన్ స్లాష్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది స్లాష్ ఏ బై బి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటున్న డివిజన్, అది డివిజన్, డివిజన్ ఏ సో ఇచ్చిన దానికి మనం ఫస్ట్ ట్రీ డ్రా చేయాలి, సింటాక్స్ ట్రీ. సో డివిజన్ రాస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ ఏ రాస్తున్నా, ఇక్కడ బి రాస్తున్నా. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, స్టార్. సో ఈ స్టార్కి మనము ఎలా, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి స్టార్ కాబట్టి స్టార్. సో యాక్చువల్గా ఇది ఏంటంటే స్టార్ ఇట్లా వస్తుంది, ఇది స్టార్, ఏ బై బి స్టార్ ఏబి. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఏ ఉంది. సో కన్కాటినేషన్ కాబట్టి డాట్ పెడుతున్నా, ఏ. నెక్స్ట్ వన్ ఏంటి, బి ఉంది. సో ఈ విధంగా ఏ బై బి స్టార్ ఏబిని ట్రీ డ్రా చేసుకున్నాం. సో ఇది ఏ విధంగా వచ్చిందంటే, ఏ బై బి స్లాష్ మధ్యలో వచ్చింది, ఏ లెఫ్ట్ సైడ్, బి రైట్ సైడ్. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో మల్టిప్లికేషన్ డైరెక్ట్ రాశాను. సో ఏబి ఈ రెండు ఏంటంటే మనకి కన్కాటినేషన్, డాట్ ఏ డాట్ బి అనేది. సో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ మరొక డాట్ ఆపరేటర్ తీసుకుంటాము, డాట్. సో దీన్ని మనము ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే, ఇది వచ్చేసి మనకి హ్యాష్. హ్యాష్ ఇండికేట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఒకసారి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి ఏముందండి, బి. సో బి తర్వాత ఇక్కడ ఏం లేవు అని చెప్పడానికి మనం ఈ విధంగా హ్యాష్ని వాడుతున్నాము. ఓకే, సో క్రియేట్ సింటాక్స్ ట్రీ అనే స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ ఏ విధంగా వచ్చింది, ఏ బై బి స్టార్ ఏబి, ఏ బై బి, ఎస్, ఏ బై బి స్టార్ ఏబి. సో ఈ రెండు కూడా మనకి కన్కాటినేషన్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ నేను డాట్ ఏ తీసుకున్నాను, డాట్ బి తీసుకున్నాను. హ్యాష్ ఎందుకు వాడాలంటే, ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పటితోటి స్టెప్ 1 అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్తున్నా, నెంబర్ ద లీఫ్ నోడ్స్. ఓకే, సో ఇప్పుడు నేను లీఫ్ నోడ్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన టోటల్ ట్రీలో మనకి లీఫ్ నోడ్స్ ఏంటంటే ఇక్కడ, సో లీఫ్ నోడ్స్ ఏంటంటే ఇక్కడ దీంట్లో మనకి ఏ, బి, ఏ, బి హ్యాష్.
సో మనకి లీఫ్ నోట్స్ అంటే ఏంటండి? లీఫ్ నోట్స్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ దానికి ఏ వాల్యూస్ ఉండవు. ఒకసారి ఇక్కడ చూస్తే ఏకి మనకు ఎటువంటి వాల్యూస్ లేవు. అందుకనే దీనికి నేను నెంబరింగ్ ఇచ్చుకుంటున్నా 1, 2, అదేవిధంగా 3, అట్లనే 4, ఇది వచ్చేసి మనకి 5. సో ఈ విధంగా మనము నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో నెంబర్ ద లీఫ్ నోడ్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద నల్లబుల్ ఆఫ్ ఈచ్ నోడ్. సో నెంబర్ ద లీఫ్ నోడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద నంబరింగ్ ఆఫ్ ఫైండ్ ద నల్లబుల్ ఆఫ్ ఈచ్ నోడ్. సో మనం ఇప్పుడు ప్రతి దానికి కూడా నల్లబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి చూస్తే నల్లబుల్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ లైన్ ఫాలో కావాలండి మనం. సో ఈ లైన్ ఫాలో కావాలంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎన్ implies leaf with epsilon, n implies leaf with I, స్టార్ C1. సో ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మనము ఫస్ట్ కేస్ తీసుకుంటే n టెన్స్ టు లీఫ్ ఎప్సిలాన్. సో n టెన్స్ టు లీఫ్ ఎప్సిలాన్ అంటే మనకి లీఫ్ లేకుండా ఉన్నాయి. ఎక్కడ లీఫ్ విత్ ఎప్సిలాన్ ఉందా? లేదు. లీఫ్ విత్ సమ్ ఐ, ఐ మీన్స్ సమ్ నోడ్. సో ఇక్కడ ఏ బి, ఏ బి హ్యాష్ ఈజ్ కాల్డ్ యాజ్ లీఫ్ విత్ ఐ. సో నల్లబుల్ ఈజ్ ఫాల్స్ ఇచ్చారు. నల్లబుల్ ఈజ్ ఫాల్స్ అంటే ఇంతకుముందు మనం ఇక్కడ ఎక్కడైతే 1 2 3 4 5 రాసామో దీనిలో ఇది వచ్చేసి మనకి ఫాల్స్. ఈ ఫాల్స్ ఎందుకైంది? అక్కడ ఆల్రెడీ ఇచ్చారు. నల్లబుల్ ఆఫ్ n టెన్స్ టు లీవ్ విత్ ఐ, ఐ వాల్యూ ఈజ్ హియర్ 1, ఐ వాల్యూ ఈజ్ హియర్ 2. సో ఇది కూడా ఫాల్సే, ఇది కూడా ఫాల్సే, ఇది కూడా ఫాల్సే. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి లీఫ్ నోట్స్ కాబట్టి ఫాల్స్ కింద నేను తీసుకుంటున్నా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు మనకి. సో ఫైండ్ ద నల్లబుల్ ఆఫ్ ఈచ్ నోడ్. ఇప్పుడు మనకి ఇంతసేపు మనము దీంట్లో కన్స్ట్రక్ట్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫైండ్ ద నల్లబుల్ ఆఫ్ ఈచ్ నోడ్ అన్నారు కదా. ఇప్పుడు ఓన్లీ మనకి ఇంతవరకు లీఫ్ నోడ్స్ మాత్రమే అయిపోయాయి. సో ఇప్పుడు మనము కనుక్కోవాల్సింది ఇంటర్మీడియట్ నోడ్స్. సో ఇంటర్మీడియట్ నోడ్స్ అంటే స్లాష్, స్టార్, డాట్, 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 వీటిని మనము ఇంటర్మీడియట్ నోడ్స్ అని అంటాం. సో నల్లబుల్ ఆఫ్ ఇప్పుడు ఈ స్లాష్ కనుక్కోవాలి, స్టార్ కనుక్కోవాలి, డాట్ కనుక్కోవాలి, డాట్ కనుక్కోవాలి. ఎప్పుడైతే నేను ఈ స్లాష్ కనుక్కుంటున్నానో డివిజన్ ఆపరేటర్ అక్కడ ఏమంటున్నా నల్లబుల్, నల్లబుల్ ఆఫ్ C1 ఆర్ నల్లబుల్ ఆఫ్ C2. సో నల్లబుల్ ఆఫ్ C1, నల్లబుల్ ఆఫ్ C2. సో ఇక్కడ నల్లబుల్ ఆర్ C1, నల్లబుల్ ఆఫ్ C2 అన్నప్పుడు మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే దీంట్లో మేజర్గా ఇక్కడ నల్లబుల్ ఆఫ్ C1 ఆర్ నల్లబుల్ ఆఫ్ C2. యాక్చువల్గా ఇది ఆర్. ఆర్ అన్నప్పుడు వెన్ బోత్ ఆర్ ఫాల్స్ రిజల్ట్ ఈజ్ ఫాల్స్. సో ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్లాష్కి C1 C2, ఈ పార్ట్ వచ్చేసి C1, ఈ పార్ట్ వచ్చేసి C2, ఈ పార్ట్ ఏమో C1, ఈ పార్ట్ ఏమో C2. సో C1 C2. సో C1 ఆర్ C2 అంటే ఫాల్స్ ఆర్ ఫాల్స్. సో రిమెంబర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్ నేచర్ ఏంటంటే రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఓకే. సో రెండు ఫాల్స్ అంటే C1 ఫాల్స్ అయింది, C2 ఫాల్స్ అయింది. ఓకే. సో C2, C1 ఫాల్స్ ఉంది, C2 ఫాల్స్ ఉంది. అందుకనే నేను ఈ నోడ్ని ఫాల్స్ అని అంటున్నా. నెక్స్ట్ స్టార్. సో స్టార్ అంటే ఏంటి? స్టార్కి నల్లబుల్. సో స్టార్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. స్టార్ నల్లబుల్ ఇది ఆల్వేస్ ట్రూ, వాళ్ళే ఇచ్చారు. అందుకే నేను ఇక్కడ ట్రూ అని రాస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెక్స్ట్ వన్. సో స్టార్ అయిపోయింది. నెక్స్ట్ కన్కాటినేషన్. ఇక్కడ యాక్చువల్గా మనకి కన్కాటినేషన్ అన్నప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అండ్ వస్తుందండి. సో ఇదేంటంటే అండ్. ఓకే. సో ఇక్కడ చూడండి కన్కాటినేషన్ డాట్, డాట్ వచ్చినప్పుడు నల్లబుల్ ఆఫ్ C1 అండ్ నల్లబుల్ ఆఫ్ C2. సో ఇక్కడ నేను డాట్ దగ్గర ఉన్నాను. సో ఈ డాట్ దగ్గర ఉన్నప్పుడు నల్లబుల్ ఆఫ్ C1, నల్లబుల్ ఆఫ్ C2. సో నల్లబుల్ ఆఫ్ C1 అంటేనేమో స్టార్,
నల్లబుల్ ఆఫ్ C2 అంటేనేమో ఏ. సో దీంట్లో మేజర్గా ట్రూ వచ్చింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫాల్స్ వచ్చింది. ఎప్పుడైతే ఫాల్స్ ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుందో, ఇక్కడ ట్రూ వచ్చింది ఒక సైడ్, ఇంకో సైడ్ ఫాల్స్ వచ్చింది. సో యాక్చువల్గా మనం ఇక్కడ డాట్లో ఉన్నాము. డాట్ అంటే ఏంటి? ఇక్కడ అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? అండ్లో వెన్ బోత్ ఆర్ ట్రూ, రిజల్ట్ ఈస్ ట్రూ. వెన్ బోత్ ఆర్ ట్రూ, రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక్కడ మనకి ట్రూ వచ్చింది, ఫాల్స్ వచ్చింది. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డాట్లో వాళ్ళు మనకి అండ్ అని ఇచ్చారు. సో అందుకని ఈ డాట్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నా అంటే డాట్ ప్లేస్లో అండ్ అని రాస్తున్నా. సో అందుకని అండ్ కాబట్టి రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్సే అవుతుంది. నెక్స్ట్ వన్ మళ్ళీ డాట్ ఏముంది? డాట్ అంటే ఏంటంటే మళ్ళీ నల్లబుల్ ఆఫ్ C1 అండ్ C2 వెన్ బోత్ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్, ఇది డాట్ ఇక్కడ కనుక్కుంటున్నాము. ఇది కనుక్కునేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫాల్సే ఉంది, రైట్ సైడ్ కూడా ఫాల్సే ఉంది. సో దీన్ని నేను ఫాల్స్ అని రాస్తున్నా. ఎందుకంటే నల్లబుల్ ఆఫ్ C1, నల్లబుల్ ఆఫ్ C2. సో వెన్ బోత్ ఆర్ ఫాల్స్, రిజల్ట్ ఈజ్ ఫాల్స్. సో గుర్తుపెట్టుకోవాలి, మనకి డివిజన్లోనేమో ఆర్ వచ్చింది, డాట్లోనేమో అండ్ వచ్చింది. ఆర్ వచ్చినప్పుడు వెన్ బోత్ ఆర్ ఫాల్స్, రిజల్ట్ ఈజ్ ఫాల్స్. అండ్ వచ్చినప్పుడు బోత్ ఆర్ ట్రూ, రిజల్ట్ ఈజ్ ట్రూ. ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. నెక్స్ట్ వన్ డాట్. ఈ డాట్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఫాల్స్ వచ్చింది, రైట్ సైడ్ ఫాల్స్ వచ్చింది. ఈడ కూడా ఫాల్సే వస్తుంది. ఎందుకంటే నేచర్ ఆఫ్ కన్కాటినేషన్. డాట్ ఏంటంటే నల్లబుల్ ఆఫ్ C1 అండ్ నల్లబుల్ ఆఫ్ C2 అనేది అండ్గా ఉండాలి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. నెంబర్ ద లీఫ్ నోట్స్ అయిపోయింది. నెంబర్ ద నల్లబుల్, ఫైండ్ ద నల్లబుల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫైండ్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ నోడ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫైండ్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ నోడ్. సో ఇచ్చిన నోడ్స్ అన్నిటికీ మనము ఫస్ట్ పొజిషన్ని కనుక్కోవాలి. సో ఈ ఫస్ట్ పొజిషన్ కనుక్కునేటప్పుడు మనం చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ పొజిషన్లో ఏకి ఫస్ట్ పొజిషన్ ఇక్కడ వస్తుంది, సో బికి ఫస్ట్ పొజిషన్ ఇక్కడ వస్తుంది, 3కి, సో దీనికి ఫస్ట్ పొజిషన్ ఇక్కడ వస్తుందండి. బికి ఫస్ట్ పొజిషన్ ఇగో ఇక్కడ వస్తుంది. సి ఈ బికి ఫస్ట్ పొజిషన్ ఇగో నెక్స్ట్ హ్యాష్ 5కి. సో మనకి ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఇగో ఇక్కడ వస్తుందండి. సో వీటిని మనము ఫస్ట్ పొజిషన్ అని అంటాం. మరి ఫస్ట్ పొజిషన్ ఏ విధంగా కనుక్కోవాలి? ఇగో ఇక్కడ ఉన్న ఫస్ట్ పొజిషన్ నెంబర్ విత్ లీఫ్ ఎప్సిలాన్ కాదు, నెంబర్ విత్ లీఫ్ ఎస్ ఐ. ఐ అనేది సమ్ వాల్యూ ఉంది ఇక్కడ. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో ఏబి హ్యాష్ ఉంది కదా. సో సమ్ నోట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మనము ఫస్ట్ పొజిషన్ కనుక్కునేటప్పుడు నెంబర్ విత్ లీఫ్ ఐ. ఫస్ట్ పొజిషన్ ఏమంటున్నాడు? ఐ. ఐ అంటే ఈ 1 2 3 4 5 దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అలానే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 4 వస్తుంది, ఇది వచ్చేసి మనకి 5. ఇది ఎందుకు వచ్చింది మనకి? ఎందుకంటే నెంబర్ విత్ లీఫ్ నోడ్ ఫస్ట్ పొజిషన్. సో నెంబర్ విత్ లీఫ్ నోడ్ విత్ పొజిషన్ ఐ ఈజ్ ఐ. ఇక్కడ ఐ అంటే నెంబర్స్. ఐ అంటే 1, ఇక్కడ 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో ఈ విధంగా మనము ఫస్ట్ పొజిషన్ని లీఫ్ నోట్స్ మాత్రమే కనుక్కున్నాము. నెక్స్ట్ మనము ఇంటర్మీడియట్ నోట్స్కి వెళ్ళాలండి. సో ఇంటర్మీడియట్ నోట్స్ అంటే ఇక్కడ డివిజన్, స్టార్, డాట్, డాట్, డాట్. సో డివిజన్ అంటేనేమో ఇక్కడ వచ్చాము. సో డివిజన్కి ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 యూనియన్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C2. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఈ డివిజన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను. సో నేను ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ నోడ్ వచ్చేసి ఈ డివిజన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1. C1 అంటే ఫస్ట్ పొజిషన్కి ఇది వచ్చేసి C1,
ఫస్ట్ పొజిషన్ 1 అవుతుంది. ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 యూనియన్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C2. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ పొజిషన్ ఇక్కడ కనుక్కుంటున్నాం. ఈ ఫస్ట్ పొజిషన్ కనుక్కోవాలంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C2. C1 ఏముందండి 1 ఉంది. C2 ఏముంది 2 ఉంది. సో మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఈ 1 2ని నేను ఎప్పుడైతే యూనియన్ చేస్తున్నానో నాకు వచ్చేసి 1, 2 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఇంటర్మీడియట్ నోట్స్కి ఫాలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ దగ్గర ఉన్నాను. స్టార్ అంటే ఏంటి? ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 ఈజ్ C1 డైరెక్ట్ ఇచ్చాడు. సో స్టార్కి C1 ఇది అవుతుంది. ఫస్ట్ పొజిషన్ 1, 2 అవుతుంది. డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నా C1 అని. నెక్స్ట్ వన్ కన్కాటినేషన్ డాట్. డాట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాను డాట్ దగ్గర. సో ఈ డాట్ దగ్గర మనకు జరిగేది ఏంటంటే ఫస్ట్ పొజిషన్ కనుక్కుంటున్నాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1. ఇగో నేను ఇక్కడ ఉన్నాను. ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1. సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో మనం కనుక్కునేది ఏంటంటే ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1. ఓకే. సో ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1 ఎస్. ఒకసారి ఇక్కడ చూడండి, మనము ఇక్కడ చేసే ఇదేంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1. సో ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1 మనం ఈ పాయింట్ చూసుకోవాలి. ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1, ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1 ఈజ్ ట్రూ, ఎస్. ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C1 ఈజ్ ట్రూ, ఫైండ్ ఫస్ట్ పొజిషన్ C1 యూనియన్ ఫస్ట్ పొజిషన్ C2. సో ఇఫ్ ఇక్కడ ఉన్నాము నల్లబుల్ ఈజ్ ట్రూ, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 is 1, 2. ఫస్ట్ పొజిషన్ 3 ఈజ్ 1, 2, 3 వస్తుంది. సో ఫస్ట్ పొజిషన్ దిస్ వన్, ఫస్ట్ పొజిషన్ ఇది. సో నల్లబుల్ ఆఫ్ C1 అన్నప్పుడు ట్రూ వచ్చింది ఇక్కడ. సో అందుకనే నేను ఇక్కడ 1, 2, 3 రెండు కలిపి రాశాను. ఓకే. సో నెక్స్ట్ డాట్ ఉంది మళ్ళీ ఇక్కడ. డాట్ అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ డాటే ఉంది. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1. ఓకే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ ఈ పార్ట్కి వస్తున్నాం. C1 ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 అనేది మనకి నల్లబుల్ C1. ఓకే. నల్లబుల్ ఆఫ్ C1 ట్రూ ఆఫ్ ఫాల్స్ అయ్యేది ఇక్కడ ఫాల్స్ ఇచ్చారు. ఓకేనా? అందుకనే మనము ఎల్స్ కండిషన్కి వెళ్ళి ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ C1 ఏముందండి 1, 2, 3. ఒకసారి చూస్తే ఇంతకుముందు మనం చేసినది ఏంటంటే ఈ ప్లేస్లో ఫస్ట్ పొజిషన్ ట్రూ అయింది కాబట్టి రెండింటిని మెర్జ్ చేశాను. ఈ ప్లేస్లో నల్లబుల్ అనేది ఫాల్స్ అయింది, అందుకనే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకున్నాం. సో ఇలా మనము చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాట్. సో డాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏంటి డాట్, ఇది డాట్ అంటే మనకి డాట్ అంటే ఫస్ట్ పొజిషన్ ఆఫ్ నల్లబుల్ C1. ఓకే. సో నల్లబుల్ C1 వచ్చినప్పుడు ట్రూ ఆ ఫాల్స్ ఇది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫాల్సే ఉంది. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఎల్స్ కండిషన్కి వెళ్ళి ఫస్ట్ పొజిషన్ ఆఫ్ 1, 2, 3 మాత్రమే రాస్తున్నాను. సో మనము ఈ విధంగా ఫస్ట్ పొజిషన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ పొజిషన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే. సో ఫస్ట్ పొజిషన్ అయిపోయిందండి ఇక్కడ. నెక్స్ట్ మనం పోవాల్సింది లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ నోడ్. సో ఇక్కడ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ నోడ్ అంటే మళ్ళీ మనము రూట్ నోడ్ నుంచి వద్దాము. సో లాస్ట్ పొజిషన్ రూట్ నోడ్ ఆఫ్ లీఫ్ నోడ్ డైరెక్ట్ వాళ్ళు IN ఇచ్చారు. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ సేమ్. సో లాస్ట్ పొజిషన్. సో లాస్ట్ పొజిషన్ అంటే ఏంటి మనకి ఇక్కడ? సో లీఫ్ నోడ్ ఎప్పుడైతే ఉందో లీఫ్ నోడ్కి IN ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, ఇది మనకి లాస్ట్ నోడ్. సో ఇక్కడ మనకు ఇది 1 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది, ఇక్కడ కూడా 3 వస్తుంది, ఇక్కడ
4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ 1 2 3 4 5 ఎందుకు వచ్చాయి? ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు లాస్ట్ పొజిషన్. సో లాస్ట్ పొజిషన్కి ఐ మాత్రమే ఉండాలని ఇచ్చారు డైరెక్ట్. అందుకనే మనము అలా రాసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ ఇంటర్మీడియట్ నోట్స్ కూడా కనుక్కోవాలి. సో ఇంటర్మీడియట్ నోట్స్ కనుక్కున్నప్పుడు డివిజన్ ఉంది. డివిజన్ వచ్చినప్పుడు లాస్ట్ పొజిషన్ ఇక్కడ ఉన్నాం కదా, C1 యూనియన్ C2 అని ఇచ్చాడు డైరెక్ట్. స్టార్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాం మనము. సో ఇక్కడ ఉన్నాం ఫస్ట్ డివిజన్. డివిజన్కి ఏమి ఇచ్చారు? లాస్ట్ పొజిషన్ ఆఫ్ C1 యూనియన్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ C2. ఓకే, ఇక్కడ ఉన్నాము. సో లాస్ట్ పొజిషన్ ఆఫ్ C1 ఇక్కడ, ఇది లాస్ట్ పొజిషన్ ఆఫ్ C2 2. రెండింటిని మనం యూనియన్ రాస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ 1, 2. సో ఇవి వచ్చేసి లాస్ట్ పొజిషన్. నెక్స్ట్ వన్ స్టార్. స్టార్కి ఏమొస్తుందండి? స్టార్ వచ్చేసి లాస్ట్ పొజిషన్ C1. సో C1 ఏముంది ఇక్కడ? 1, 2 ఉంది. ఇక్కడ కూడా 1, 2 మాత్రమే వస్తుంది. సో మరి ఇక్కడ ఏమొచ్చిందండి? డాట్. సో డాట్ వచ్చినప్పుడు లాస్ట్ పొజిషన్. సో లాస్ట్ పొజిషన్ డాట్ వచ్చినప్పుడు ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C2, ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C2. సో మనం ఇక్కడ ఉన్నాము. నల్లబుల్ ఆఫ్ C2 ట్రూ ఆ ఫాల్సా? ఇది వచ్చేసి మనకి నల్లబుల్ ఆఫ్ C2 వచ్చేసి ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ చూడాలి ఫాల్స్ ఉంది. ట్రూ అయినప్పుడేమో లాస్ట్ పొజిషన్ C1 లాస్ట్ పొజిషన్ C2 రెండింటిని యూనియన్ చేస్తాము. ఫాల్స్ అయింది కాబట్టి యూ రైట్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ C2. సో లాస్ట్ పొజిషన్ ఆఫ్ C2 ఏంటండి? 3. అందుకని ఇక్కడ నేను 3 రాస్తున్నా. కన్ఫ్యూజ్ కావద్దు, చాలా ఈజీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక్కడ ఉన్న మనము డాట్ ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C2, ఇఫ్ నల్లబుల్ ఆఫ్ C2 అనేది ఫాల్స్, ట్రూ కాదు. ట్రూ అయినప్పుడు రెండింటిని యూనియన్ చేస్తాం. ఫాల్స్ అయినప్పుడు లాస్ట్ పొజిషన్ ఆఫ్ C2 డైరెక్ట్ రాస్తాం 3. సో ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ డాట్. డాట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో అది మనము రాసుకుంటాము. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ నోట్స్కి మనము నెక్స్ట్ ఇక్కడ కూడా ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనము 5ని రాయవచ్చు. సో ఈ విధంగా మనము ఫైండింగ్ ద ఫస్ట్ పొజిషన్, అదేవిధంగా లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ నోడ్ని ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము చేయాల్సింది ఏంటంటే ఫాలో పొజిషన్ని కనుక్కోవాలండి. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంతవరకు మనం ఏం చేసాము? క్రియేట్ సింటాక్స్ ట్రీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ సింటాక్స్ ట్రీ అయిపోయింది. నెంబర్ ద లీఫ్ నోట్స్ అయిపోయాయి. ఫైండ్ ద నల్లబుల్ అయిపోయింది. ఫైండ్ ద ఫస్ట్ పొజిషన్ అయిపోయింది. ఫైండ్ ద లాస్ట్ పొజిషన్ అయిపోయింది. నవ్ విల్ ఫైండ్ ద ఫాలో పొజిషన్. ఇప్పుడు మనము ఫాలో పొజిషన్ని కనుక్కోవాలి. సో ఈ ఫాలో పొజిషన్ని కనుక్కోవడానికి మళ్ళీ ఒక స్టోరీ ఇచ్చారు ఇక్కడ. ఆ స్టోరీ ఏంటంటే ఫాలో పొజిషన్ ఆఫ్ C2 ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ C1 అన్నాడు. ఫాలో పొజిషన్ ఆఫ్ N ఈజ్ ఫస్ట్ పొజిషన్ N ఈజ్ లాస్ట్ పొజిషన్ N అని ఇచ్చారు. సో దీనికి ఎలా కనుక్కోవాలి చూడండి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫాలో పొజిషన్ కనుక్కుంటున్నాం. జస్ట్ ఇక్కడ నెంబరింగ్ వేసుకోండి, నోడ్ అని రాయాలి. తర్వాత రాసేది మనకి ఫాలో పొజిషన్. ఓకే, సో ఈ విధంగా మనము దీన్ని డ్రా చేస్తాము. సో మనం కనుక్కున్న నోట్స్ ఏంటి ఏంటి అండి, వాటి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఆ నెంబర్స్ మనకు తెలుసు, అవి వచ్చేసి 1, 2, 3, 4, 5. ఓకే, సో నేను ఈ ఫాలో పొజిషన్ నెంబర్స్ కనుక్కుంటున్నా. ఈ నెంబర్స్ మనకు మరి ఎలా వస్తాయి ఒకసారి ఇక్కడ చూడాలి. మనకి ఏమి ఇచ్చారండి? ఒకవేళ డాట్ ఉంది అనుకోండి, ఫాలో పొజిషన్ ఆఫ్ C2 ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ C1. సో ఫస్ట్ మనం ఇక్కడ 1 2 3 4 5లో డాట్ ఇచ్చారు, స్టార్ ఇచ్చారు. మనం డాట్కి స్టార్కి మాత్రమే ఫాలో పొజిషన్ కనుక్కుంటాము. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ డాట్ ఉంది ఫస్ట్. ఓకే, సో మీరు దీనిలో మనకు ఫస్ట్ డాట్ ఇచ్చింది కాబట్టి డాట్ తీసుకుంటున్నా. డాట్ ఇచ్చినప్పుడు
ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. సో ఇక ఇక్కడ ఉన్నాను. దీనికి సి వన్ ఇది అవుతుంది, సి టూ ఇది అవుతుంది. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ అంటే ఇది ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. అంటే లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్లో ఉన్న వాల్యూస్ ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి పడతాయి. లాస్ట్ పొజిషన్ మనకి ఏముంది, 3 ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, 1, 2 ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 3ని తీసుకెళ్ళి 1 దగ్గర 2 దగ్గర రీప్లేస్ చేయాలి. జస్ట్ 3 అని రాయండి. మరోసారి చెప్తున్నా. ఫాలో పొజిషన్ కనుక్కునేటప్పుడు 2 ఫార్ములాస్ ఉంటాయి, డాట్, స్టార్. ఇచ్చిన దాంట్లో ఇక్కడ డాట్ ఉంది. ఫస్ట్ నేను డాట్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, ఈ డాట్కి ఇది ఫస్ట్ పొజిషన్, ఇది లాస్ట్ పొజిషన్. ఇది సి టూ, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది లాస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్, ఇది లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. అంటే ఈ 3ని తీసుకెళ్ళి 1, 2 దగ్గర జస్ట్ రీప్లేస్ చేయండి, రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డాట్ ఉందండి. ఇక్కడ కూడా ఇంకొక డాట్ ఉంది. ఇది కన్కాటినేషన్ అంటాం మనం దీన్ని. ఇక్కడ డాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. సో ఇక్కడ మనకి ఫస్ట్, సో ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది అయిపోయింది కదా. సరే ఇక్కడికి వెళ్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఓకే, డాట్. డాట్ ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఈస్ కాపీ టు లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, ఇది సి వన్, ఇది సి టూ. లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్, ఇది సి వన్. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ ఈజ్ కాపీడ్ టు లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ పొజిషన్ సి వన్లో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి 3లో రీప్లేస్ చేయండి. సో ఈ విధంగా మనము 4ని రాస్తాం ఇక్కడ. మళ్ళీ ఒకసారి డాట్ ఉంది కదా. డాట్ ఉంటే అంటే ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. 4ని తీసుకెళ్ళి 3 దగ్గర రీప్లేస్ చేస్తాను. నెక్స్ట్ 4. సో డాట్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇంకొక డాట్ ఉంది కదా. ఈ డాట్ని కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ. సో ఇక్కడ కూడా ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సి టూ, లాస్ట్ పొజిషన్ ఆఫ్ సి వన్. సో ఈ 5 తీసుకెళ్ళి 4 దగ్గర మనము రీప్లేస్ చేస్తాము. ఓకే. సో ఈ విధంగా మనము ఫాలో పొజిషన్ కనుక్కోవచ్చండి. సో వాట్ అబౌట్ దిస్ చూద్దాము. ఈ డాట్ అయిపోయింది, ఈ డాట్ అయిపోయింది, ఈ డాట్ అయిపోయింది. నెక్స్ట్ స్టార్ ఉంది. మరి స్టార్ అంటే ఏంటి, ఎన్ టెన్స్ టు స్టార్, దెన్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్. ఓకే. సో మనకి ఇక్కడ స్టార్ ఉంది. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఈజ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్, ఎన్. ఎన్ అంటే ఇక్కడ సి1 సి2 అనట్లేదు, ఎన్ అంటున్నాడు. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ అంటేనేమో ఇది వస్తుంది, లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ అంటేనేమో ఇది వస్తుంది. సో లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఈజ్ కాపీడ్ టు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎన్. అంటే 1, 2 తీసుకెళ్ళి 1, 2 దగ్గర రిప్లేస్ చేయాలి. సో 1, 2ని 1, 2 దగ్గర రీప్లేస్ చేయాలి. సో ఈ విధంగా మనము ఫాలో పొజిషన్ని కనుక్కుంటున్నాము. సో ఇప్పటి వరకు మనము ఫాలో పొజిషన్ కనుక్కోవడము అయిపోయింది. సో అయిపోయిన వాటిని మీరు జస్ట్ ఈ విధంగా బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇది మనకి ఫాలోని కనుక్కునే విధానం. ఓకేనా. సో ఇట్లా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూస్తే అన్నీ అర్థమైపోతాయి, ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పొజిషన్. సో నెక్స్ట్ చేయాల్సిన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇంకా మనకి ప్రాబ్లం అయిపోలేదు. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ మెయిన్ రూట్ తీసుకుంటున్నా. 1, 2, 3 ఉంది కదా. ఫస్ట్ రూట్. సో
ఫస్ట్ రూట్ ఫస్ట్ పొజిషన్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ వాల్యూ? ఫస్ట్ పొజిషన్ వాల్యూ ఈజ్ రూట్ నోడ్. సో ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారండి? 1 కామా 2 కామా 3. సో నేను ఇక్కడ ఏమంటలేను, జస్ట్ రూట్ నోడ్ వాల్యూ రాసుకున్నాను. ఇది వచ్చేసి 1 కామా 2 కామా 3. ఇది వచ్చేసి లెటర్స్ ఏ అనుకుంటున్నాను. సో ఏమనుకుంటున్నాను దీన్ని నేను ఏ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఏ ఇచ్చారు కదా, సో దీన్ని ఈ ఏకి, క్యాపిటల్ ఏకి మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనం కనుక్కునే ఇదేంటంటే, ఫస్ట్ 1 ఏ కామా ఏ, ఏ కామా ఏ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇచ్చిన దీనిలో స్మాల్ ఏ వాల్యూ ఎక్కడ ఉంది? ఈ 1 2 3 పొజిషన్లో 1 2 3. సో ఈ 1 2 3 పొజిషన్లో ఏ ఎక్కడ ఉందండి? 1 దగ్గర ఉంది, అదేవిధంగా 3 దగ్గర ఉంది. అందుకేనా నేను ఇక్కడ 1 కామా 3 రాస్తున్నా. 1 కామా 3 రాయాలి. సో ఇలా 1 కామా 3 రాసిన తర్వాత ఈ 1 కామా 3కి మనము ఫాలో పొజిషన్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి ఈ ఫాలో పొజిషన్ అన్నప్పుడు, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫాలో పొజిషన్ ఆఫ్ 1 యూనియన్ ఫాలో పొజిషన్ ఆఫ్ 2. సో రెండింటిని మనము యూనియన్ చేయాలి. సో ఫాలో పొజిషన్ ఆఫ్ యూనియన్, ఫాలో పొజిషన్ ఆఫ్ 3. సో 1కి ఏముంది? 3 1 2 ఉంది. నెక్స్ట్ దీనికి ఏముంది? 3 4 ఉంది. 3 1 2. సో నెక్స్ట్ ఇక్కడ రెండింటిని యూనియన్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, జస్ట్ ఇక్కడ నేను షార్ట్లో రాస్తున్నా, ఫాలో పొజిషన్ 1 యూనియన్ ఫాలో పొజిషన్ 3. రెండింటిని యూనియన్ చేస్తే ఇది ఇది 1 2 3 4 వస్తుందని మనకి ఇక్కడ 1 2 3 4. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చాయండి? 1 2 3 4. సో మనకి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏకి మనకి 1 2 3 4 వచ్చాయి. సో దీన్ని నేను 1 2 3 అనేది 1 2 3 4కి డిఫరెంట్ కాబట్టి దీన్ని నేను బి అని రాస్తున్నా. నెక్స్ట్ 1 క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ఇదే క్యాపిటల్ ఏ క్యాపిటల్ స్మాల్ ఏకి క్యాపిటల్ ఏ స్మాల్ బి తీసుకుంటున్నా. ఓకే. సో మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ క్యాపిటల్ ఏ స్మాల్ బిలో ఇచ్చిన దాంట్లో బి ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ ఉంది. సో ఈ 1 2 3 పొజిషన్ మళ్ళీ సేమ్ 1 2 3 4లో. సో ఈ 1 2 3లో మళ్ళీ, ఎందుకంటే మనం ఏనే రాస్తున్నాం ఇక్కడ కాబట్టి 1 2 3 తీసుకోవాలి. 1. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఏ వాల్యూ అనేది 1 2 3 కాబట్టి ఏ కామా బి అంటే ఈ ఇచ్చిన పొజిషన్స్లో ఎక్కడ మనకి బి ఉందో చూసుకోవాలి. సెకండ్ పొజిషన్లో ఒక్క దాంట్లో మాత్రమే బి ఉందండి. అందుకే నేను ఇక్కడ జస్ట్ 2 అని రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి రూట్ నోడ్ ఏముంది? 1 2 3 1 2 3. ఈ ఏలో బి వాల్యూ ఎక్కడ ఉంది? సెకండ్ పొజిషన్లో మాత్రమే ఉంది. అందుకనే 2 రాస్తున్నా. అట్లానే 2 రాసిన తర్వాత ఈ 2కి మనము ఫాలో పొజిషన్ కనుక్కోవాలి. ఫాలో పొజిషన్ ఆఫ్ 2 ఏముందండి? 1 2 3. సో డైరెక్ట్ నేను ఇక్కడ రాస్తున్నా 1 2 3. సో ఈ విధంగా మనం ఫాలో పొజిషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూస్తే ఈ 1 కామా 2 కామా నాకు ఆల్రెడీ వచ్చింది. అందుకనే నేను ఏం చేస్తున్నాను, దీన్ని క్యాపిటల్ ఏ అని రాస్తున్నా. ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి నేను ఏ అని రాస్తున్నా. సో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ దీనికే మనము ఏ కామా ఏ తీసుకున్నాం కదా, నెక్స్ట్ బి కామా ఏ కూడా తీసుకుందాము.
సో సెకండ్ వన్ వచ్చేసి మనము బి కామా ఏ. బి కామా ఏ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు బి వాల్యూ ఏముందండి, ఇక్కడ బి వాల్యూ వచ్చేసి ఇది 1 2 3 4. ఈ 1 2 3 4 ప్లేస్లో 1 2 3 4, ఈ 3 4 ప్లేస్లలో మనకి ఏ ఎక్కడుందో చూసుకోవాలి. ఏ ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో దీని వాల్యూ వచ్చేసి 1 కామా 3, 1 కామా 3. సో ఎలా వచ్చింది ఇది, ఈ బి వాల్యూ అనేది మనకి ఫైనల్ వాల్యూ, లాస్ట్ వాల్యూ అవుతుందండి 1 2 3 4. అందుకే నేను ఏం చేశానంటే 1 కామా బి ఈజ్ 1 2 3 4, 1 2 3 4. దీంట్లో మనకి స్మాల్ ఏ అనేది ఎక్కడెక్కడ వచ్చింది, ఫస్ట్ పొజిషన్లో వచ్చింది, అదేవిధంగా థర్డ్ పొజిషన్లో వచ్చింది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అందుకనే మనం వీటిని ఇగ్నోర్ చేసాము. సో బి కామా ఏ అంటే 1 కామా 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటి, ఫాలో పొజిషన్ ఆఫ్ 1 కామా 3. సో ఫాలో పొజిషన్ ఆఫ్ 1 ఈజ్ 3 1 2, 3 ఏమో 4. 3 1 2 4ని రెండింటిని మనం కలిపి రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో 1 2 3 4. సో ఈ విధంగా మనము చేయాలి. దీనికి ఇక్కడ మరి దీనికి నేమ్ ఏమి ఇవ్వాలి? 1 2 3 4 ఆల్రెడీ నాకు బి ఉంది, అందుకే నేను దీన్ని కూడా బి అనే ఇస్తా. ఎందుకంటే మనకి కొత్త టర్మ్ కాదు కాబట్టి దీన్ని మనము చేంజ్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో నెక్స్ట్ బి కామా బి. సో మళ్ళీ ఏంటి, బి వాల్యూ అంటే ఏంటి, 1 2 3 4. సో ఈ 1 2 3 4లో స్మాల్ బి ఎక్కడ ఉందో చూసుకోవాలి. స్మాల్ బి వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది, స్మాల్ బి వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కామా 4. అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ అదేవిధంగా ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ని కలిపి రాయాలి, 3 1 2 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 1 2 5 అంటే ఏంటండి, 1 2 3 5. ఓకే. మరి దీనికి నెంబరింగ్ ఏమి ఇవ్వాలి మనము అంటే, ఇంతకుముందు ఏబి ఇచ్చాను, మరి ఇక్కడ ఏ ఇస్తానా, ఇవ్వద్దు. ఎందుకంటే ఏ అనేది 1 2 3, బి అని ఇవ్వాలా, బి అనేది 1 2 3 4. ఈ 1 2 3 4 అది కొత్త టర్మ్ కాబట్టి జస్ట్ సి అని ఇచ్చుకుంటున్నా. సో ఈ విధంగా మనము చేయాలి దీన్ని. నెక్స్ట్ ఏ అయిపోయింది, బీబీ అయిపోయింది. నెక్స్ట్ సి అనేది కొత్త టర్మ్ వచ్చింది, 3లో తీసుకుంటున్నా. సి కొత్త టర్మ్ వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నా సిఏ. సో సిఏ అంటే ఏంటి మరి, సి అంటే ఏంటి అసలు, 1 2 3 5. సో 1 2 3 5. ఈ 1 2 3 5లో ఏ అనేది ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. సో దీని వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 1 కామా 3 వస్తుంది. ఎప్పుడైతే 1 కామా 3 వస్తుందో ఈ 1 కామా 3ని మనము ఇక్కడ 1 వచ్చేసి మనకి 3 1 2 ఉంది, థర్డ్ పొజిషన్ వచ్చేసి 4 వచ్చింది. సో దీనికి మనం రాయాల్సింది 1 2 3 4. సో ఈ విధంగా మనం దీన్ని రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే. సో నెక్స్ట్ మనము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సి కామా ఏ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది నెక్స్ట్ వన్ వచ్చేసి సి కామా బి. సో సి కామా ఏ వచ్చింది. నెక్స్ట్ సి కామా బి అన్నారు కదా, ఒకసారి ఇక్కడికి సి కామా బి. సో సి అంటే ఏంటి, సి అంటే ఇక్కడ సి కామా బి కనుక్కునేటప్పుడు ఒకసారి ఓకే. సో ఇక్కడ సి
కామా బి. సో సి అంటే 1 2 3 5. ఈ 1 2 3 5 పొజిషన్లో 1 2 3 5 ఈ పొజిషన్లో బి ఎక్కడ ఉందండి? ఇక్కడ బి లేదు, 1లో లేదు, 2లో లేదు, 3 5. సో 2 ఒక దగ్గర ఉంది, అందుకే నేను ఇక్కడ 2 రాస్తున్నా. ఓకే, సో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాలో పొజిషన్ ఆఫ్ 2 ఈజ్ వచ్చేసి మనకి 1 2 3. సో ఇది వచ్చేసి నేను 1 2 3 నాకు ఆల్రెడీ వచ్చేసింది, ఏ అని తీసుకుంటున్నా. సో ఏ అని తీసుకుంటున్నా. ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనకు వచ్చిన నోడ్ వచ్చేసి ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 వచ్చింది, 1 2 3 4 వచ్చింది. సో ఈ 1 2 3 4 అనేది ఏంటి మరి? ఇక్కడ ఈ 1 2 3 4 అనేది బి. సో కొత్త నోడ్ సేవ్ రాలేదు కాబట్టి నేను ఇంతతో ఆపుతున్నా. మనకు వచ్చేసి 3 నోడ్స్ ఉన్నాయండి కంప్లీట్గా. ఆ నోడ్స్ వచ్చేసి ఫస్ట్ నోడ్ వచ్చేసి ఏ, సెకండ్ నోడ్ వచ్చేసి బి, థర్డ్ నోడ్ వచ్చేసి సి. ఓకే, సో దీంట్లో ఇనిషియల్ నోడ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ రూట్ నోడ్ కాబట్టి నేను దీన్ని ఇనిషియల్ నోడ్ అంటున్నాం. మరి ఫైనల్ నోడ్ని సి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి ఇక్కడ సి ఏమొచ్చిన లాస్ట్ వాల్యూ 5. సో రూట్ నోడ్ ఏముంది? 5. అందుకని నేను దీన్ని ఫైనల్ నోడ్ అంటున్నా. ఈ విధంగా మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ ఆన్ స్మాల్ ఏ గో టు 1 2 3 4 బి. క్యాపిటల్ ఏ ఆన్ స్మాల్ ఏ గో టు బి. Capital A on small b, small a go to b. Next, capital A on small b go to capital A. Capital A on small b go to capital A. Capital B on small a go to capital B. Capital B on small a go to capital B on small b go to C. Capital B on small b go to C. So next, capital C on small a go to 1 2 3 4. So capital C on B. Capital C on A go to B. A go to B. Next, capital C on B go to A. ఓకే, సో ఈ విధంగా మనము ఆప్టిమైజ్డ్ డిఎఫ్ఏ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డిఎఫ్ఏ ఫిగర్ అండి. ఓకేనా? సో ఒక్కసారి జస్ట్ మనం ఓవరాల్ కంక్లూజన్ చూస్తే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం చేసిన ఇదేంటంటే ఇక్కడ దీంట్లో సో మనకి ఇచ్చారు క్వశ్చన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ బేస్డ్ కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ ఏ బై బి స్టార్ ఏబి అని ఇచ్చారు. సో దీనికి మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే 6 స్టెప్స్ ఉంటాయి. క్రియేట్ సింటాక్స్ ట్రీ, నెంబర్ ద లీఫ్ నోట్స్, ఫైండ్ ద నల్లబుల్, ఫైండ్ ద ఫస్ట్ పొజిషన్, ఫైండ్ ద లాస్ట్ పొజిషన్, ఫైండ్ ద ఫాలో పొజిషన్. సింటాక్స్ ట్రీ ఫస్ట్ డ్రా చేయాలి, లీడ్ లీఫ్ నోట్స్కి నెంబరింగ్ ఇవ్వాలి, ఫైండ్ ద నల్లబుల్ నోడ్. సో నల్లబుల్ అన్నప్పుడు మనం ఇది మాత్రమే ఫాలో కావాలి. ఫస్ట్ పొజిషన్ అన్నప్పుడు మనం ఈ విధంగా ఫాలో కావాలి. లాస్ట్ పొజిషన్ అన్నప్పుడు ఇది ఫాలో కావాలి. ఇలా ఫాలో అయిన తర్వాత ఫైండ్ ద ఫాలో పొజిషన్ అన్నప్పుడు ఇది ఫాలో కావాలి. సో ఇక్కడ చూస్తే ఈ నోట్స్ అన్నిటికీ మనం ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకున్నాము. ఇది వచ్చేసి లీఫ్ నోట్స్ 1 2 3 4 5. సో నేను 1 2 3 4 5 లీఫ్ నోట్స్కి నెంబరింగ్ ఇచ్చాను. అదేవిధంగా మనకి ఈ లీఫ్ నోట్స్ ఇక్కడ ఏమొస్తాయండి? దీంట్లో లీఫ్ నోట్స్ వచ్చేసి 1 2 3 4. సో ఇది 1 2. సో దీన్ని మనము లీఫ్ నోట్స్ అని అంటున్నాం. 1 2 3 4 5. ఓకే, సో మనం ఈ విధంగా లీఫ్ నోట్స్కి నెంబరింగ్ ఇచ్చుకున్నాము. అట్లానే ఫైండ్ ద నల్లబుల్ ఆఫ్ ఈచ్ నోడ్. ప్రతి నోడ్ ట్రూ ఆ ఫాల్సా కాదా తెలుసుకున్నాము బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డివిజన్ వచ్చినప్పుడు
నల్లబుల్లో డైరెక్ట్ C1 యూనియన్ ఆర్ C2 వస్తుంది. అదే డాట్ వచ్చినప్పుడు అండ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్ అంటేనేమో రెండు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్, అండ్ అంటేనేమో రెండు ట్రూ అయినప్పుడు. సో ఈ విధంగా మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దీంట్లో రూట్ నోడ్ 1 2 3 ఉంది కాబట్టి ఈ 1 2 3 నేను తీసుకున్నాను. తీసుకొని స్మాల్ ఏ ఎటు వెళ్తుంది, స్మాల్ బి అని ఈ డయాగ్రామ్లో స్మాల్ ఏ ఎక్కడ ఉంది, స్మాల్ బి ఎక్కడ ఉందో చూశాను. సో ఇక్కడ ఏ అన్నప్పుడు 1 2 3 1 2 3 పొజిషన్లో ఈ స్మాల్ ఏ ఎక్కడ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. అందుకని నేను 1 3 తీసుకున్నాం. ఏబి ఏబి అన్నప్పుడు ఈ 1 2 3లో బి ఎక్కడ ఉంది, ఈ 1 2 3లో బి ఓన్లీ సెకండ్ పొజిషన్లో మాత్రమే ఉంది. అందుకని 2 తీసుకున్నా ఇట్లా. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. బిఏ. సో బి అంటే ఏంటండి, 1 2 3 4 1 2 3 4. సో ఈ 1 2 3 4లో మనకి బి అనే వాల్యూ ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 4 దగ్గర ఉంది. అందుకనే 4 రాశాను. సో సిమిలర్లీ సి అంటే ఏంటి, 1 2 3 5. సో ఈ 1 2 3 5 దీంట్లో ఏ వాల్యూ ఎక్కడ ఉంది, ఏ వచ్చేసి 1 దగ్గర ఉంది, నెక్స్ట్ 3 దగ్గర కూడా ఉంది. అందుకని ఈ విధంగా రాసి దీన్ని రాసిన తర్వాత ఈ విధంగా డ్రా చేయాలి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆప్టిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ బేస్డ్ ప్యాటర్న్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.